హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో భగినీహస్త భోజనం అంటే ఏమిటి, భగినీహస్త భోజనం ఎందుకు జరుపుకుంటారు, భగినీహస్త భోజనం ఏ రోజు నిర్వహించుకోవాలి, సోదరులు ఏ శుభగడియల్లో సోదరి ఇంటికి వెళ్ళి ఏ శుభముహూర్తంలో భోజనం చేస్తే వారి ఆయుష్ వృద్ధి చెందుతుందో తెలుసుకుందాం. భగినీహస్త భోజనము దీపావళి పండుగ అయిన రెండో రోజు వస్తుంది. ఈ భగినీహస్త భోజనము కార్తీక శుక్ల విదియ తిథి రోజున జరుపుకుంటారు. అనుబంధాలకు, అనురాగాలకు, ఆప్యాయతలకు నిదర్శనం భగినీహస్త భోజనం. వివాహ బంధాలతో దూరమైన సోదరుని కనీసం ఏడాదికొక్కసారైనా కలుసుకొని వారితో గడిపే అవకాశమే భగినీహస్త భోజనం. అదే మన సంస్కృతి. ఎన్ని పనులున్నా ఈ సాంప్రదాయం వదలకూడదు అనేదే పెద్దల మాట. ఈ పండుగను భగినీహస్త భోజనం లేదా యమద్వితీయ లేక యమ విధియ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం 2024 నవంబర్ 3వ తారీఖున ఆదివారం రోజు ఈ పండుగ వచ్చింది. ఈ విధియ తిథి ప్రారంభం 2 నవంబర్ శనివారం సాయంత్రం 6:37 నుండి 3వ తారీఖు ఆదివారం 8:03 వరకు ఈ విధియ తిథి ఉంది. ఈరోజు నక్షత్రం అనురాధ పూర్తిగా ఉన్నది. భగినీహస్త భోజనం నిర్వహించుకోవలసిన సమయము 3 నవంబరు ఆదివారం రోజు తెల్లవారుజామున 5:14 నుండి ఉదయము 9:39 లోపు సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి అల్పాహారాన్ని సేవించవచ్చు. ఈ సమయంలో కుదరని వారు ఉదయము 11:22 నుండి 12 గంటల లోపల భగినీహస్త భోజనం నిర్వహించుకోవచ్చు. ఉదయం ఆఫీస్ పనులతో, బిజినెస్ పనులతో కుదరని వారు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:03 లోపల ఈ భగినీహస్త భోజనం చేయవచ్చు. అసలు భగినీహస్త భోజనం అనే పండుగను ఎందుకు జరుపుకుంటారో చూద్దాం. సూర్యుడి కుమారుడి పేరు యమధర్మరాజు, కుమార్తె యమున. యమునకు తన అన్న అయిన యమధర్మరాజు పైన విపరీతమైన ప్రేమ, అభిమానాలు ఎక్కువగా ఉండేవి. ఆమె తన వివాహమై వెళ్ళాక తన సోదరుడిని ఎన్నోసార్లు తన ఇంటికి భోజనానికి పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఈ కార్తీక మాస విధియ తిథి రోజున యముడు తన సోదరి ఇంటికి భోజనానికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున చాలా సంతోషించి రకరకాల పదార్థాలను వండి పిండి వంటలతో భోజనం పెడుతుంది. యమధర్మరాజు తృప్తిగా భుజించాడు. చాలా రోజుల తర్వాత సోదరులు కలుసుకోవటం వలన ఇరువురు చాలా సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆమె తన కోసం కోరిక కోరకుండా లోకం కోసం ఒక కోరిక కోరింది. ఈ కార్తీక శుద్ధ విధియ తిథి నాడు లోకంలో ఎక్కడైనా సరే సోదరి ఇంటికి వెళ్ళి సోదరుడు భోజనం చేసినట్లయితే ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరింది. ఆమె కోరికకు యమధర్మరాజు సంతోషించి అలా ఆ రోజు సోదరులు అక్క చెల్లెలి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన వారికి అపమృత్యు దోషము, అకాల మరణం లేకుండా ఉంటుంది అని, ఆ సోదరికి సౌభాగ్యవతిగా దీర్ఘ సుమంగలిగా వృద్ధి చెందుతుందని వరమిచ్చాడు. ఆ రోజు నుండి ఈ ఆచారము ఆచరణలోకి వచ్చింది. యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే యమద్వితీయ అనే పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది అని పురాణాలు చెబుతున్నాయి. భగిని అంటే సోదరి, హస్తభోజనం అంటే చేతి భోజనం అని అర్థము. సోదరి చేతి వంట సోదరుడు తినటం అన్నమాట. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకి చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, సారే, ఇతర కానుకలు ఇచ్చే సాంప్రదాయం కూడా ఉంది. నవంబర్ 4వ తారీఖు సోమవారం రోజు భగినీ తృతీయ. యమధర్మరాజు యమున ఇంటికి విధియ తిథి రోజు భోజనానికి వెళ్తాడు. మరునాడు చెల్లెలిని తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తాడు. అక్క చెల్లెళ్ళు సోదరిని ఇంటికి వెళ్ళే రోజుని భగినీ తృతీయ అంటారు. ఈ పండుగను నేపాల్లో కూడా జరుపుకుంటారు. యమద్వితీయ, కాంతి ద్వితీయ వంటి అనేక పేర్లతో పిలుస్తారు. భయ్యా దూజీ అనే పేరుతో ఉత్తర దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీహస్త భోజనం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో సభ్యులందరూ
ఒకరినొకరు ప్రేమతో ఆప్యాయతతో పలకరించుకుంటూ పండుగలు వచ్చినప్పుడు ఒక చోట చేరి భోజనం చేస్తూ పరస్పరం సంబంధాలను అనుబంధాలను పెంచుకునేవారు. అటువంటి బంధాలన్నీ ఇవాళ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. అందుకే కుటుంబ సభ్యుల మధ్య అనురాగం ఆప్యాయత సన్నగిల్లిపోతున్నాయి. కనీసం సంవత్సరానికి ఒకరోజైనా తోబుట్టువులు కలిసి భోజనం చేసి ప్రేమతో పలకరించుకుని సద్భావాలను పెంపొందించుకోవాలన్నది ఈ భగినీహస్త భోజన పండుగ ఉద్దేశం. ఇలాంటి పవిత్ర ఆచారాన్ని పాటించటం వల్ల సామాజిక బంధాలు మరింత బలపడతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.